గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్లోని మెజార్టీ వార్డులలో రోడ్లు, మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని టైలర్స్ కాలనీ రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రోడ్లు, వార్డుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టైలర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, సంజయ్ నగర్, పోలీస్ కాలనీ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు కొత్తగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల ప్రాంతం అంతా కూడా విలీనం చేసిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్తగా మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు అక్కడ వాళ్లకు మౌలికమైనటువంటి సదుపాయాల మీద ఒక మాస్టర్ ప్లాన్ తయారు కావాలి. కానీ కేవలం గొప్పలు చెప్పుకునే విధంగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపేసారు. కానీ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఆయా వార్డులలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గొప్పగా ఆశపడ్డారు. మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మాకు మౌలిక సదుపాయాలు మెరుగైతాయేమో, గ్రామ పంచాయతీల కన్నా ఎక్కువ సర్వీస్ దొరుకుతుందేమో ఆశపడ్డారు. కానీ గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఈరోజు చాలా వార్డుల్లో ప్రజలు నరకమే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి.